నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ఈరోజు రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మా బాబు పేరండి ప్రణీత్ అండి. పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రణీత్, PRANEETH. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8 ఓకే, జూన్ 8 జూన్ 2004 అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు గురించి? అంటే ఎడ్యుకేషన్ కొద్దిగా మధ్యమరకు ఉంటుంది, ఎట్లుంటది ఏందన్నట్టుగా బాబు. ఓకే, బాబుకి నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా అండి? ఏం లేదండి, ప్రణీత్ అని. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 6th క్లాస్ అండి. అమ్మా 6th, 6వ తరగతి. 6th క్లాస్. ఓకే, లైన్లో ఉండండి అమ్మా, 1 మినిట్. ఓకే, ప్రణీత్ అనే పేరులో డెత్ నెంబర్ ఉందమ్మా, 31 నెంబర్ అనే నెంబర్ ఉంది. దానివల్ల కొంచెం ఏంటంటే ఇతను ఎంత చదివినా కూడా ఎగ్జామ్స్లో రాయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో జాబ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రణీత్ అనే పేరుకి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 8 డేట్ ఆఫ్ బర్త్ చాలామంది శని సంఖ్య, ఇది చాలా ప్రాబ్లమేటిక్ నెంబర్ అని చెప్తూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటాయంటే డిస్టెంట్ నెంబర్ కూడా మళ్ళీ శని సంఖ్య వచ్చినప్పుడు మాత్రమే అది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ డిస్టెంట్ నెంబర్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆగస్ట్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా 8 వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బాబుకి డిస్టెంట్ నెంబర్ 2 వచ్చింది కాబట్టి మంచి పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కరెక్షన్ చేయాలంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సి ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్, ఈరోజు రక్షా కవచం గురించి చెప్పండి. ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే మనం చెప్పబోయేది, పిల్లలు కానటువంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి పిల్లలు అవుతూ ఉంటారు, ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే, ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళకి పిల్లలు అవుతారని చెప్పేసి మనం ఈరోజు రక్షా కవచంలో చెప్పుకోబోతున్నాం. ఓకే సార్. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి న్యూమరాలజీ చేస్తున్నారు? న్యూమరాలజీ మనం చేయబట్టి 17 ఇయర్స్, 17 సంవత్సరాలు అవుతుంది మనం చేయబట్టి. అయితే దీంట్లో రీసెర్చ్ చేయడము అంటే ఈ మిగతా న్యూమరాలజిస్టులు అందరూ కూడా ఎలా చేస్తూ ఉంటారంటే ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నేను ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు నా పైన రీసెర్చ్ చేసుకుంటాను, ఆ తర్వాతే మిగతా వేరే దానిపైన రీసెర్చ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి కూడా రీసెర్చ్ చేయడము అంటే ఒక ఓన్లీ న్యూమరాలజీ కాకుండా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, మిగతా రెమెడీస్ ఎలా పాటించాలి, ప్రతి వ్యక్తికి ఓన్లీ ఇవి మాత్రమేనా అంటే ఈ శాస్త్రాల ప్రకారంగానే వాళ్ళకి బాగుపడడం అనేది జరుగుతుందా, లేదంటే ఇంకేదైనా రెమెడీస్ పాటిస్తే వాళ్ళకి జీవితంలో డెవలప్మెంట్ అనేది వస్తుందా అనేది ప్రతిదీ కూడా అంటే ఇప్పటికి కూడా నేను డైలీ 3 or 4 hours వరకు కూడా అంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా దాదాపుగా ఈ రీసెర్చ్ మీదనే ఉంటాను ఎక్కువగా. అంటే అన్ని పనులు వదిలేసి, అన్ని న్యూమరాలజీ ఇవన్నీ కూడా వదిలేసి ఓన్లీ రీసెర్చ్ మీదనే ఉంటాను. ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అంటే మనం ఏంటంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా ప్రాబ్లం నుంచి బయటపడగలగాలి. అంటే ఇప్పటికీ మనం బయటపడేస్తూ ఉంటాం, కానీ ఇంకా అతి త్వరగా అంటే ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తూ ఉంటే వితిన్ 15 days లేదంటే 20 days 30 days ఇలాగా సక్సెస్ అనేది వస్తూ ఉంది. ఆ సక్సెస్ అనేది ఇంకా తొందరగా రావడానికి, అలాగే ఇంకా చిన్న చిన్న రెమెడీస్ వల్ల మార్పులు రావడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది దానికి కూడా నేను రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నాను. దాదాపుగా నేను ఇప్పుడు 14 శాస్త్రాలలో మనం ప్రావీణ్యం ఉంది. ఇంకా ఈ రీసెర్చ్ ద్వారా కొత్త విషయాలన్నీ తెలుసుకొని ఈ యొక్క ప్రజలకు మొత్తం కూడా తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క రీసెర్చ్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఓకే సార్. సార్, వ్యాపారాలు మొదలుపెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాపారం మొదలుపెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగా వ్యక్తి యొక్క పేరు, ఈ యొక్క వ్యక్తి యొక్క పేరు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి వ్యాపారం మనం చేస్తూ ఉన్నాం, మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరుకి మ్యాచ్ అవుతుందా లేదా ఈ యొక్క వ్యాపారం. ఒకవేళ వ్యాపారం స్టార్ట్ చేసి ఉన్నాం, ఆ వ్యాపారం అన్డెవలప్మెంట్ అవుతూ ఉంది, దాంట్లో లాస్ వస్తూ ఉంది అని అనుకున్నప్పుడు ఆ వ్యాపారం ఎవరి పేరు పైన ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, భార్య పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు పైన ఎవరి పేరు పైన మారిస్తే ఆ యొక్క వ్యాపారం అనేది సక్రమంగా నడుస్తుందని కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపారం యొక్క పేరు
ఆ యొక్క సంస్థ పేరు అనేది కరెక్ట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క పేరులో. ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ యొక్క బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఆ యొక్క చేస్తున్నటువంటి స్థలంలో నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా అనేది కూడా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అన్డెవలప్మెంట్ అనేది రాకుండా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు? మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ పేరు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ క్లియర్ లేదు. హలో, ఓకే అండి, కాల్ కట్ అయింది. సార్, అప్పులతో సతమతం అయ్యే వారిలో పేరు ఉంటుంది కదా, వారి పేరులో ఏ నెంబర్ ఉంటుంది? అప్పులతో సతమతమై అటువంటి వాళ్ళ పేరులో ఆడవాళ్ళలో అయితే 18 నెంబర్ ఉంటుంది, మగవాళ్ళలో అయితే రివర్స్ నెంబర్ ఉంటుంది. అలాగే ఈ నెంబర్స్ లేకపోయినా ఈ యొక్క వైబ్రేషన్ అనేది ఉంటుంది పేరులో. వైబ్రేషన్ అనేది ఈవిల్ డెడ్ వైబ్రేషన్ అనేది మనం చెప్తా ఉంటాం. ఆ యొక్క వైబ్రేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎంత సంపాదించినా, అలాగే ఏ వర్క్లోకి వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అనుకోకుండా ఖర్చులు మీద పడడము, అసలు అత్యవసరమైనటువంటి ఖర్చులు రావడము, ఒకవేళ ఆ ఖర్చులు రాకపోయినట్లయితే హాస్పిటల్కి పెట్టడము, ఇలాగా రకరకాలుగా డబ్బులు అనేది మనకు వచ్చింది ₹1,00,000 అయితే పోయేది 2 లక్షలు 3 లక్షలు ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆ వైబ్రేషన్, పేరులో వైబ్రేషన్, అలాగే నెంబర్ ఒకవేళ కరెక్ట్గా ఉన్నా కూడా ఈ వైబ్రేషన్ రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. డబ్బులు నిలబడలేకపోవడం, అలాగే సిగ్నేచర్ కరెక్ట్గా లేనప్పుడు కూడా ఈ యొక్క డబ్బులు వెళ్ళిపోవడం, అప్పులు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి ఒక రాఘవేంద్ర అని వచ్చారు. దాదాపు 1 ఇయర్ అవుతుంది అతను వచ్చేసి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చి కలిశారు. రాఘవేంద్ర అనే వ్యక్తి ఏంటంటే తను జాబ్ లేకుండా, అలాగే జాబ్ రాకుండా, అతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు జాబ్స్ వచ్చేసి ఆ తర్వాత ఇతను అప్పుల్లోకి వెళ్ళిపోవడము, డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోవడం అనేది జరుగుతూ ఉండేది. ఇతను ఏం చేశాడంటే ఒక న్యూమరాలజిస్ట్ని కలిశాడు. మనని కలిసే కంటే ముందు ఆటోమేటిక్గా ఇంకొక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను కరెక్షన్ చేశాడు. ఒక 3 మంత్స్లో మీకు జాబ్ వస్తుంది, మీకు మంచి డెవలప్మెంట్ అవుతారని చెప్పారు. ఆ తర్వాత అతను కరెక్షన్ చేయించుకొని రాయడం మొదలుపెట్టాడు. 3 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్ అయిపోయింది, 5 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగాడు, నాకు జాబ్ రాలేదు కదా, మీద ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉన్నాయి డబ్బులు, అలాగే నన్ను చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంటి అంటే అతను ఏం చెప్పాడు తెలుసా, మీకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది మీకు జరుగుతూ ఉంది. కాబట్టి మీ పూర్వజన్మ పాపం పోవాలంటే నేను పూజ చేస్తాను, మీరు ఒక 30,000 తీసుకురండి అని చెప్పారు. అంటే 30,000 తీసుకురమ్మని చెప్పాక, సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, పూర్వజన్మలో కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆస్ట్రాలజీలో మీకు బుధగ్రహం ఒకటి ప్రాబ్లంలో ఉంది. ఈ బుధగ్రహం ఏంటంటే బుధకారకుడు అని చెప్పాడు, బుద్ధికారకుడు అని చెప్పలేదు, బుధకారకుడు. అంటే ఆ బాబు రాఘవేంద్రకి ఏంటంటే కొంచెం ఆస్ట్రాలజీ టచ్లో ఉండడం వల్ల ఇతనికి సరిగ్గా తెలియదు, అసలు ఏదో జస్ట్ ఇలా పెట్టుకున్నాడని చెప్పేసి అతను ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం కలవడం జరిగింది. మనం కలిసిన తర్వాత చెప్పాను నేను 45 డేస్లో మీకు కనుక జాబ్ రాకపోతే మీరు ఏదంటే చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. ఎందుకంటే మీకు పూర్వజన్మలో పాపం మీకు 30,000తో పోతుందని చెప్పారు కదా, 30,000 కాదు కదా, 30 పైసలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ విత్ కరెక్షన్, ఓన్లీ నేమ్ కరెక్షన్ వల్ల మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను చెప్పడం జరిగింది. ఎంబడే అతను కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఆ పాత కరెక్షన్ పక్కన పడేసి ఆ బుక్స్ అన్నీ వాటర్లో పడేసి పాతవి, ఇక మనం చెప్పినటువంటి పేరు కరెక్షన్ రాయడం స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ 15 డేస్లో అతను జాబ్ రావడం జరిగింది. 15 డేస్లో జాబ్ రాగానే ఆటోమేటిక్గా అప్పుడు వచ్చి కలిశాడు. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు 1 వీక్ అయింది అతను వచ్చి కలిశాడు. అంటే ఫ్యామిలీతో మిగతా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని రావడం జరిగింది మన దగ్గరికి. వచ్చేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఆ గుర్తు రావడంతో నేను ఈరోజు అతని పేరు మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది పూర్వజన్మ పాపాలని, లేదంటే ఇంకోటని పూజల ద్వారాని చాలా డబ్బులు లాగేస్తూ ఉన్నారు. ఓన్లీ నేమ్లో కరెక్ట్గా ఉండి కొన్ని రెమెడీస్, అంటే చిన్న రెమెడీస్ మన ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ పాటించినట్లయితే ఖచ్చితంగా మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది. డబ్బులు విరివిగా, అంటే ఎక్కువగా పెట్టేయడము, ఏదేదో చేయించడము అని రకరకాలుగా చెప్పేసి డబ్బులు దోసిస్తూ ఉన్నారు. అలాంటి వారిని ఎక్కువగా నమ్మకపోవడం అనేది బెస్ట్ అండి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శోభ అండి. శోభ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీకాంత్ గురించి అండి. 1992 ఏప్రిల్ 1 పుట్టాడు. ఓకే, ఏప్రిల్ 1 1992 ఏప్రిల్ 1. ఓకే అండి, నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా? ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారా అండి?
లేదండి, శ్రీకాంత్ అనే పిలుస్తాను. ఓకే అండి, సార్తో మాట్లాడండి. అతను ఐటీ అయిపోయింది, ఓకే. జాబ్ వస్తుందని జాబ్ అతని life గురించి ఎలా ఉంటుందని. తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే ఓకే అండి, అమ్మా, సార్తో శ్రీకాంత్ అనే పేరులో 18 కాంబినేషన్ ఉంటుంది, 18 నెంబర్ అనే నెంబర్ ఉంటుంది శ్రీకాంత్లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుందంటే ఇతను చేసే ప్రతి పని కూడా స్లోగానే ఉంటుంది, లేజీ తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కానీ అది సక్సెస్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ 18 నెంబర్ ఉండడం వల్ల ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అవడం వల్ల ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కూడా టోటల్గా మైనస్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే మైనస్ ఉందో 18 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది, అలాగే పేరులో ఉంది. రెండు రకాలుగా డేట్ ఆఫ్ బర్త్లో పేరులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది హెవీగా ఉంటుంది. జాబ్ కానీ అలాగే స్టడీ కానీ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవడమ్మా, జాబ్ కోసం అని చెప్తా ఉన్నారు కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే తప్పకుండా తొందరగా ఎన్ని రోజుల్లో వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉంటాం. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవడమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు శోభ గారు కాల్ చేసినందుకు. సార్, ఆరా పవర్ అంటే ఏంటి? ఆరా పవర్ ప్రతి వ్యక్తికి కూడా ఉండేటువంటిది ఈ యొక్క పవర్. ఈ యొక్క పవర్ లేకపోతే పలుకుబడి ఉండదు. మనకు ఒక గ్లోబ్ లాగా, మనకు కనిపించని ఒక వలయం, అంటే మన చుట్టూ ఉండేటువంటి ఒక వలయం లాగా ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తికి కూడా 2.5 మీటర్స్ నుంచి 2.8 మీటర్స్ వరకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది ఈ యొక్క ఆరా పవర్. ఆరా పవర్ ఉంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక పలుకుబడి అనేది, ఒక కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటుగా హెల్త్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆరా పవర్ వల్ల మన ఎదుటి వ్యక్తి, అంటే ఏదైనా ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి మనస్తత్వం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆరా పవర్ అలాంటిది. ఆరా పవర్ అనేది ఒక శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క ఆరా పవర్ ఉండడం వల్ల ఈ ప్రతి వ్యక్తి కూడా పలుకుబడి అనేది ఎలా పెరుగుతూ ఉంటుందంటే ఎదుటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి రాగానే ఆటోమేటిక్గా మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఆరా పవర్ కనుక తగ్గిపోయింది అంటే 2.5 మీటర్స్ నుంచి ఒక 1 పాయింట్ కూడా తగ్గింది అంటే ఆటోమేటిక్గా పలుకుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి పలుకుబడి తగ్గిపోవడం, హెల్త్ ప్రాబ్లం రావడం. ఈ యొక్క ఆరా పవర్ దేన్ని బట్టి ఉంటుంది అంటే షట్ చక్రాలు యాక్టివేషన్. ప్రతి ఒక్క బాడీలో షట్ చక్రాలు అనేవి ఉంటాయి. ఈ యొక్క షట్ చక్రాల యాక్టివేషన్ ఉన్నంత వరకు అన్ని షట్ చక్రాలు కూడా యాక్టివేషన్ తగ్గిపోయినప్పుడు, అన్ని షట్ చక్రాలు యాక్టివేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఆరా పవర్ అనేది ఉంటుంది. ఈ షట్ చక్రాల యాక్టివేషన్ ఎప్పుడు తగ్గిపోతూ ఉంది అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎదుటి వ్యక్తి నుంచి, కంటి రెటీనా పవర్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ వ్యక్తి బాడీలోకి ప్రవేశించిందంటే ఆటోమేటిక్గా షట్ చక్రాల యాక్టివేషన్ తగ్గిపోవడం, ఆరా పవర్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆరా పవర్ తగ్గిపోగానే ఆటోమేటిక్గా అతనికి పలుకుబడి తగ్గిపోవడం, ఎన్ని డబ్బులున్నా కూడా అతన్ని ఎవరు నమ్మకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. డబ్బు కూడా పోగొట్టుకోవడం, అలాగే హెల్త్ ప్రాబ్లం రావడం, రకరకాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటాయి. ఈ యొక్క ఆరా పవర్ కనుక కరెక్ట్గా ఉంటే అన్ని పనుల్లో సక్రమంగా చేయవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే నేమ్ కరెక్షన్ చేయగానే ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తి కూడా ఆరా పవర్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. ఆరా పవర్ ఎలా ఉంది, ఈ యొక్క ఆరా పవర్ని ఎలా పెంచాలి, వాళ్ళకి రెమెడీస్ చెప్తూ ఉంటాం. తగ్గిపోతే ఒకవేళ, తగ్గకపోతే ప్రాబ్లం లేదు. తగ్గితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పి ఆ యొక్క ఆరా పవర్ని పెంచుకునేటువంటి అవకాశం మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ ఆరా పవర్ని పెంచుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ రాదు. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి ఆరా పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఆరా పవర్ ఉంటేనే వాళ్ళకి పలుకుబడి అనేది ఉంటుంది సంఘంలో. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీత అండి. ఓకే సునీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, సునీత గారు, ఎవరి గురించి నా పేరు తెలుసుకోవాలనుకుంటున్నారు? సునీత అండి. ఓకే, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ 9th April 1979. ఓకే అండి, మిమ్మల్ని సునీత అనే పిలుస్తారా లేదంటే ఇంకేమైనా పిలుస్తారా? పిలుస్తారండి. నాకు నిమ్మదం లేకుండా అయిపోతుంది లైఫ్ లో. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్. నేను సార్ కౌంటర్ సేల్స్ గా లేక బ్రాండెడ్ చేస్తున్నాను. ఓకే, సునీత అనే పేరులో 3 రాంగ్ నెంబర్స్ ఉంటాయమ్మా. 3 రాంగ్ నెంబర్స్ ఉంటాయి, 1 కాదు, 3 రాంగ్ నెంబర్స్ ఉంటాయి. 16 నెంబర్ ఉంటుంది, 12 నెంబర్ ఉంటుంది, 18 నెంబర్ ఉంటుంది. 3 రాంగ్ నెంబర్స్ ఉంటాయి సునీత అనే పేరులో. ఈ సునీత అనే పేరులో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది, మీరు చేసిన ఏ పనికి కూడా గుర్తింపు ఉండదు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది ఈ సునీత అనే పేరులో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే మంచి జ్ఞానం, అంటే ఎక్కువగా లోతైన జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది.
చాలా పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్ మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, జాబ్లో కూడా గ్రోత్ రావడానికి కూడా ప్రమోషన్ రావడానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ సహకరిస్తుంది, కానీ మీ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించదు. అలాగే మీతో ఉన్నటువంటి వాళ్ళు కోలింగ్స్ కానీ ఎవరు కానీ మీతో గొడవలు పెట్టుకోవడం ఉంటుంది, కానీ మీతో సక్రమంగా ఉండలేరు. అలాగే మీతో వాళ్ళు గొడవ పెట్టుకొని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, మీరే గొడవలు పెట్టుకుంటారు, మీరే ఇది చేస్తారు అది చేస్తారని చెప్పేసి ఎక్కువగా మిమ్మల్ని నిందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ పేరుని కరెక్షన్ చేయాలంటే చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇన్ని రాంగ్ నెంబర్స్ని మనం క్లియర్ చేయాలి కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాల్సి ఉంటుందమ్మా. ఆల్ ది బెస్ట్ సునీత గారు. ధన్యవాదాలు సునీత గారు కాల్ చేసినందుకు. సార్, సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి? సైంటిఫిక్ వాస్తు అంటే భూగర్భ వాస్తు అని. ఈ యొక్క భూగర్భ వాస్తు అంటే మనకేంటంటే మామూలుగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో అందరికీ ఒకే రకంగా ఏదో రకంగా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నప్పుడు, అలాగే ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేనప్పుడు, అలాగే భార్యాభర్తలకు ఎక్కువగా గొడవలు అవుతున్నప్పుడు ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు వల్ల మనం చూడొచ్చు. ఏంటంటే ఈ యొక్క జియోపతిక్ ట్రస్ అనేది వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క జియోపతిక్ ట్రస్ కనుక వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే జియోపతిక్ ట్రస్ కనుక ఉన్న చోట మనం డబ్బులు పెడితే డబ్బులు 1 NP కూడా ఉండదు అక్కడ. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే జియోపతిక్ ట్రస్ ఉన్న చోట కనుక వ్యక్తి పడుకున్నట్లయితే అతనికి నిద్ర పట్టకపోవడం, రకరకాలుగా పీడకలు రావడము, అలాగే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటిది ఈ యొక్క జియోపతిక్ ట్రస్. దీన్ని కనిపెట్టేది మనము సైంటిఫిక్ వాస్తు అంటున్నాం. అలాగే ఈ యొక్క సైంటిఫిక్ అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ చేసేటువంటిది. ఎలాగంటే 1 డేలో అంటే మనం ఏంటంటే ఒక జియోపతిక్ ట్రస్ ఉంది అంటే అక్కడ అతను పడుకున్నట్లయితే పీడకలలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, దాన్ని మనం రెమెడీ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా 1 డేలో అంటే ఏ రోజైతే మనం రెమెడీ చేపిస్తామో ఆ రెమెడీ చేయగానే అదే రోజు అక్కడ పడుకున్నట్లయితే ఆ వ్యక్తికి కలలు పడవు, నిద్ర సక్రమంగా పడుతూ ఉంటుంది. అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ చేయవచ్చునట్టు అది. అలాంటిది సైంటిఫిక్ వాస్ అని మనం చెప్పవచ్చు. అలాగే బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కూడా, అంటే చాలా రోజుల నుంచి ఆ యొక్క జియోపతిక్ ట్రస్ పైన పడుకున్నప్పుడు ఆ బాడీలోకి నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించి అతన్ని చెడు ఆలోచనలు ఎక్కువగా చేయడం, సూసైడ్ చేసుకుంటానడం, ఇలాంటి రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఉంటుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని కూడా మనం బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా తీయడానికి కొన్ని రెమెడీస్ అనేది చెప్తా ఉంటాం. ఆ రెమెడీస్ పాటించడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు క్లియర్ అయిపోయి అతనికి నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి, అలాగే అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా అధిక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందో మనం కనిపెట్టి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీకి జియోపతిక్ రాడ్స్ కానీ, ఎలిమెంట్ రాడ్స్ కానీ, అలాగే హెయిర్ రాడ్స్ కానీ, ఇలా చాలా రాడ్స్ అనేవి ఉంటాయి. ఆ రాడ్స్ ఎక్కడెక్కడ అమర్చుకోవాలని మనం చెప్తా ఉంటాం. ఓన్లీ మనం ఫోటోలో చూసి మాత్రమే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలా ఇంటి ఫొటోస్ ప్రింట్అవుట్ తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ వాళ్ళు అమర్చుకోవాలి. అలాగే అవి కాకుండా మామూలుగా జియోపతిక్ ట్రస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నట్లయితే ఆ రాడ్స్ లేకుండా, అంటే అంత పెద్ద ఖర్చు లేకుండా చిన్న చిన్న రెమెడీస్తో కూడా ఆ యొక్క జియోపతిక్ ట్రస్ని బయటికి రానివ్వకుండా మనం చేసేటువంటి రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఫొటోస్ తెచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తా ఉంటాం. ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి. మా బాబు కోసం చేశానండి. ఓకే, మీ బాబు పేరు? సాయి అభిషేక్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22/12/2008 అండి. ఓకే, బాబుని ఏమని పిలుస్తారండి? హలో పద్మ గారు, బాబుని ముద్దు పేరు పెట్టి సాయి పిలుస్తారు? అభిషేక్ అని పిలుస్తామండి. అప్పుడప్పుడు సాయి అభిషేక్ అంటాం. ఎక్కువ అభిషేక్ అని పిలుస్తామండి. ఓకే. సాయి అభిషేక్ కి హెల్త్ ప్రాబ్లం ఉంది కదమ్మా? అవునండి, చాలా హెల్త్ ప్రాబ్లం ఉంది. చాలా ఉంటుందమ్మా ఈ హెల్త్ ప్రాబ్లం ఇతనికి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా హెల్త్ ప్రాబ్లం ఉందమ్మా. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా డిస్టర్బెన్స్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. మాస్టర్ నెంబర్ అని చెప్పొచ్చు 22, కానీ డిస్టెంట్ నెంబర్ దానికి ఆపోజిట్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లం అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అలాగే అభిషేక్ అనే పేరులో క్యాన్సర్ నెంబర్ అనే నెంబర్ ఉంది. చాలా డేంజరస్ నెంబర్ ఈ అభిషేక్లో ఉండేటువంటి నెంబర్ అది. అలాగే ఈ నెంబర్ తీసేయడము, అలాగే కొన్ని ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఖచ్చితమైనటువంటి రెమెడీస్ తీసుకుంటేనే ఇతను లైఫ్లో ఎదగగలుగుతాడు. అలాగే లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. లేకపోతే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో. చాలా ఎలా అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేట్టుగా
ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేట్టుగా ఈ యొక్క పేరు అనేది ఉంది. కాబట్టి ఈ రెండింటికి మనం క్లియర్ చేయాలంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సి ఉంటుంది. చాలా సమయం పడతా ఉంటుంది. దీనికి దాదాపుగా ఒక 40 నుంచి 60 మినిట్స్ అంటే ఒక 1 అవర్ దాకా పడతా ఉంటుంది మనం సెట్ చేయాలంటేనే ఈ యొక్క పేరుని. అలాగే మీకు రెమెడీస్ కూడా చాలా పాటించాల్సి ఉంటుంది. ఈ అబ్బాయి గురించి రెమెడీస్ పాటించకపోతే చాలా ఫ్యూచర్లో అంటే లోపల పార్ట్స్ అన్నీ పాడైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయమ్మా. తగు జాగ్రత్తలు మీరు ముందుగా తీసుకున్నట్లయితే అబ్బాయికి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలు పద్మ గారు కాల్ చేసినందుకు. సార్ ఇంతకుముందు సైంటిఫిక్ వాస్తు గురించి చెప్పారు కదా, మరి సైంటిఫిక్ వాస్తుకి పిరమిడ్ వాస్తుకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంటుందమ్మా. సైంటిఫిక్ వాస్తు అంటేనేమో నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా పాజిటివ్గా మార్చడానికి, భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని మనము క్లియర్ చేయడానికి ఉంటుంది. అలాగే పిరమిడ్ వాస్తు అంటే ఏంటంటే పిరమిడ్ వాస్తు ద్వారా మనం ఎక్కడెక్కడ పాజిటివ్ ఎనర్జీని ఉద్భవించాలి, అలాగే డబ్బులు నిలబడట్లేదు అక్కడ డబ్బులు నిలబడడానికి ఈ యొక్క పిరమిడ్స్ ద్వారా నిలబెట్టవచ్చు. అలాగే ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా ఏంటంటే కొన్ని చోట్ల మనము చౌకట్లు తీసేయడము, గోడలు కూలగొట్టడము ఇలాంటివి వాస్తు ప్రకారంగా చెప్తూ ఉంటారు. ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నారు లేదంటే ఇండివిజువల్ హౌస్లో ఉన్నా కూడా అంత ఖర్చు పెట్టి చేయించలేకపోతా ఉన్నారనుకుంటే ఆ చేయించలేనప్పుడు అక్కడ ఈ యొక్క పిరమిడ్స్ని యాడ్ చేసి దాన్ని పాజిటివ్ ఎనర్జీగా మార్చవచ్చు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేకుండా అక్కడ చౌకట్టు తీసేస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వస్తుందో ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా అలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మనము తీసుకురావచ్చు. అలాగా ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా ఎక్కడెక్కడ గోడలు కూలగొట్టకుండా లేదంటే చౌకట్లు తీసేయకుండా రకరకాలుగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేయకుండానే ఆటోమేటిక్గా ఈ పిరమిడ్ వాస్తు ద్వారా అలాంటి మార్పులు చేస్తే ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అలాగా మనం ఈ యొక్క పిరమిడ్ వాస్తు ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే జియోపతిక్ వాస్తు ద్వారా ఏంటంటే ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు ద్వారా ఏంటంటే భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని మనం ఆపేయవచ్చు. అలాగే గుడి నీడ పడినప్పుడు ఈ యొక్క జియోపతిక్ ట్రస్ట్ ద్వారా అంటే ఈ యొక్క వాస్తు ద్వారా సైంటిఫిక్ వాస్తు ద్వారా మనము దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా ఆగ్నేయం ఎక్కువగా ఉండడము, ఈశాన్యం తక్కువగా ఉండడము, లేదంటే నైరుతి ఎక్కువగా ఉండడము, వాయువ్యం తక్కువగా ఉండడము, ప్లేస్ అలాగా వంకర తింకరగా ఉన్నప్పుడు కూడా అలాగే వంకర తింకరగా అలాగే ఉండనిచ్చేసి, అంటే సిటీలో ఎలా ఉంటుందంటే ప్లేస్ని మనం వదలలేము, కానీ ఆ ప్లేస్ని కలుపుకున్నప్పుడు వాస్తు ప్రకారంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆగ్నేయం పెరగడము, ఈశాన్యం తగ్గిపోయింది అనుకోండి, ఆగ్నేయం ప్లేస్ ఇడవలేము. అలాగని ఇక్కడ ఈశాన్యం తగ్గిపోయినప్పుడు మనకి ఇంట్లో బాగుండదు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, అలాగే ప్రహారం ఉంచేసి ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు ద్వారా మనము క్రిస్టల్ రాడ్స్, కాపర్ క్రిస్టల్ రాడ్స్తో మనము ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని కూడా మనం తీసుకోవచ్చు. ఇలాగ రకరకాలుగా అంటే వాస్తు ప్రకారంగా ఈ రెండింటిని కనుక ఉపయోగించి చేసినట్లయితే పిరమిడ్ వాస్తు అలాగే ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు ద్వారా ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు మార్పులు అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా సొల్యూషన్ అంటే ప్రతిదానికి ఇప్పుడు వీధిపోటు ఉందనుకుందాం, వీధిపోటు ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు అమ్మలేరు, అలాగని ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేరు, ఆ ఇంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఆ ఇంట్లో ఉండలేరు. ఇలాగ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మామూలుగా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే విఘ్నేశ్వరుని టెంపుల్ పెడితే ఈ యొక్క పోటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనేది. అంటే విఘ్నేశ్వరుని టెంపుల్ ఎంతవరకు ఉండాలి, మనకు రోడ్డు పోటీ ఎంతవరకు ఉంటుంది అంటే 12 ఫీట్లు ఉంటే 12 ఫీట్ల టెంపుల్ కట్టలేరు కదా వాళ్ళు. కాబట్టి చిన్న టెంపుల్ కట్టినప్పుడు ఆ యొక్క రోడ్ పోటీ మొత్తం తగ్గలేదు, అలాంటి ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. కాబట్టి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ సైంటిఫిక్ వాస్తు ద్వారా మనం సెట్ చేయవచ్చు, అలాగే పిరమిడ్ వాస్తు ద్వారా కూడా సెట్ చేయవచ్చు. ఇలాగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క వాస్తు ప్రకారంగా ఖచ్చితంగా మనం దాన్ని మార్పులుగా తీసుకురావచ్చు, పాజిటివ్ ఎనర్జీలోకి, దాన్ని మొత్తం నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎనర్జీలోకి మార్చుకోవచ్చు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సంగీత అండి. ఓకే సంగీత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబు పేరు? వంశీ. ఓకే అండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? April 2nd, 2006. ఓకే అండి, బాబుని ఏమని పిలుస్తారండి? వంశీ అని పిలుస్తామండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు గురించి? బాబు హైట్ పెరగట్లేదు, ఇప్పుడు లెవెల్ ఇయర్స్ పడతాయి, కొంచెం లావు అవ్వడం లేదు, బక్కగా ఉంటుంది. ఓకే అండి, అంటే ముద్దు పేర్లు పెట్టి పిలుస్తారా బాబుని? ఏం లేదు, వంశీ అనే పిలుస్తాం. ఓకే అండి, సార్తో మాట్లాడండి. ఓకే, వంశీ అనే పేరులో SHI రాస్తున్నారమ్మా మీరు? అవునండి. SHI నేను చెప్తా ఉంటాను, ప్రతి షోలో కూడా చెప్తా ఉంటాను. SHI షీ అనే వైబ్రేషన్ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది హెవీగా ఉంటాయి. అలాగే ఈ వంశీ అనే పేరులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 1-8 కాంబినేషన్, 1-8 రక్తం కారుతున్న చంద్రుడు అని మనం న్యూమరాలజికల్గా మనం చెప్తా ఉంటాం. ఈ రెండు కూడా ప్రాబ్లమ్సే. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం డిఫెక్ట్ అనేది ఏమీ లేదు. అలాగే ఈ యొక్క పేరులో ఎక్కువగా ఉంది, దాంతోపాటుగా ఈ యొక్క షీ అనే వైబ్రేషన్ ఎప్పుడు కూడా చాలా ప్రాబ్లమేటిక్. ఏ పేరులో ఉన్నా కూడా షీ అనే దాంతో ఎండ్ అయింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి హెవీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఎలాగంటే మామూలుగా మనిషి అని మనం తీసుకున్నట్లయితే మనీ అంటే ప్రాణం, మనీ ప్రాణం పోతే ఈ యొక్క వ్యర్థం మిగులుతుంది. షీ అనేది దీనికి వ్యర్థం అని అర్థం. అంటే బాడీని ఒక్క 1 డే కూడా ఉంచుకోలేరు. తాత కానీ, తండ్రి కానీ, పిల్ల కానీ, పాప కానీ, ఎవరైనా కానివ్వండి. ఈ యొక్క ప్రాణం పోయింది అంటే ఈ యొక్క వ్యర్థ పదార్థాన్ని 1 డే కూడా ఇంట్లో ఉంచుకోలేనటువంటి పరిస్థితి. అంటే షీ అనేటువంటి వైబ్రేషన్ అలాంటిది. ఇక్కడ వంశీ అన్నప్పుడు కూడా షీ అనేటువంటి వైబ్రేషన్ అలా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం పేరులో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక పేరుని యాడ్ చేసుకున్నట్లయితే అతను పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వంశీ అనే పేరే కాకుండా దీనికి ముందుగా ఒక పేరుని యాడ్ చేసుకొని ఆ షీ అనేటువంటి వైబ్రేషన్ కూడా మొత్తం పోయేట్టుగా చూసుకున్నప్పుడు మాత్రమే ఇతనికి అన్ని డెవలప్మెంట్లు పెరగడమే కాకుండా అన్ని డెవలప్మెంట్లు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే సార్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మన షోలో లాస్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? జ్యోత్స్న అండి. ఓకే జ్యోత్స్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? JYO ఓకే TH ఓకే SNA. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 20 ఓకే ఏప్రిల్ ఓకే 1975. ఓకే అండి, మిమ్మల్ని జ్యోత్స్న అనే పిలుస్తారా అండి? అవునండి, జ్యోత్స్నానే. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఊరికే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిది తెలుసుకోవాలి. క్రాఫ్ట్స్ అండి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. లైన్లో ఉండండి అమ్మా కొద్దిసేపు. ఓకే. హలో జ్యోత్స్న గారు, జ్యోత్స్న అనే పేరులో డెత్ నెంబర్ అనే నెంబర్ ఉందమ్మా. మీరు ఖర్చు అధికంగా పెడతా ఉంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అయితే చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కటి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పవచ్చు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము. మీరు చేసేటువంటి బిజినెస్ ఏంటంటే బ్యూటీ పార్లర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకోండి. అలాగే మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది కాబట్టి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. క్లాత్ స్టోర్ పెట్టుకోవచ్చు, బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, అలాగే రియల్ ఎస్టేట్, కమిషన్, కాంట్రాక్ట్స్, ఇన్ని బిజినెస్లు కూడా మీరు నిలబడి చేయవచ్చు. ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా. అలాగే జ్యోత్స్న అనే పేరులో మీరు కరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. కరెక్షన్ అనేది కరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రమే అవన్నీ బిజినెస్ అనేది సక్సెస్గా నడుస్తూ ఉంటాయి. ఈ పేరులో ఏంటంటే మీరు వచ్చిన దానికంటే పోయే డబ్బులు అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది అధికంగా ఉంటుంది మీ దగ్గర. ఆ అధికమైనటువంటి ఖర్చు తగ్గాలి అంటే ఈ యొక్క పేరులో కరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోగలమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు జ్యోత్స్న గారు కాల్ చేసినందుకు. సార్ ఈరోజు రక్షా కవచం గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. పిల్లలు అవతలేనటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేయాలని మనం ఈరోజు చెప్తా ఉన్నాం. ఏంటంటే రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయం కనుక వాళ్ళు తెల్ల జిల్లేడి చెట్టు చాలా తెలుస్తూ ఉంటాయి, వాళ్ళకి చాలా ఉంటాయి కదా. ఈ తెల్ల జిల్లేడి చెట్టు దగ్గర తెల్ల జిల్లేడి ఒత్తులు కనుక వేసి, తెల్ల జిల్లేడి ఒత్తులు కూడా దొరుకుతూ ఉంటాయి, తెల్ల జిల్లేడు ఒత్తులు వేసేసి వేప నూనెతో దీపారాధన చేసి అక్కడ 11 ప్రదక్షిణలు చేయాలి. దానికి ఆ యొక్క ఏంటంటే తెల్ల జిల్లడి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ యొక్క 11 ప్రదక్షిణలు చేసేసి ఇంటి దగ్గరికి వచ్చేసి శివపార్వతులు, విఘ్నేశ్వరుడు ఉన్న దగ్గర నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి ఎక్కడంటే మన వేప చెట్టు అలాగే రావి చెట్టు కలిసి ఉన్న చోట 41 ప్రదక్షిణ చేయాలి. అలా 5 పౌర్ణములకి చేయాలి. ప్రతి పౌర్ణమి కూడా 41 ప్రదక్షిణ చేయాలి. ఇలా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పిల్లలు అవుతూ ఉంటారమ్మా. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా భార్యాభర్తలు ఇద్దరు తిరగడం ఇంకా చాలా మంచిదమ్మా. ఓకే సార్, ఇప్పటి వరకు కాలర్ ప్రశ్నలకి చక్కటి సమాధానాలు అలాగే రక్షా కవచంలో విలువైన చిట్కా అందించినందుకు ధన్యవాదాలండి. VPL మరియు పోస్టల్ సౌకర్యం కలదు. ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీక్షించవచ్చు. విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ID banucharan@gmail.com. ఈ షోని సర్టిఫైడ్ జాతిరత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే సార్ మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/A, వెంగళరావు నగర్, ఈ సేవా లేన్, ఆపోజిట్ SR నగర్ బస్ స్టాప్, అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 11 తిరుపతి, 12 ఒంగోలు, 25 రాజమండ్రి, 26 వైజాగ్, 27 విజయవాడ. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. మళ్ళీ రేపటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.